ఆదోని నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రినా లేక కూటమి నాయకులకు కార్యకర్తలకు మాత్రమే ముఖ్యమంత్రినా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన వైసీపీ కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు. వైసీపీ నాయకులకు కార్యకర్తలకు సహకరిస్తే పాముకు పాలు పోసినట్టే అంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. దీనికి అంతర్యం ఏమిటి? టీడీపీ ప్రభుత్వం బడ్జెట్ సమావేశంలో భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, సూపర్ 6 పథకాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. నిరుద్యోగ భృతి కోసం యువత ఎదురు చూస్తున్నా పట్టించుకోవడం లేదని, మహిళా సమస్యలపై జనసేన మౌనం వహిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అందరికీనా లేక కూటమిలోని వారికేనా అంటూ ఘాటుగా ప్రశ్నించిన వైసీపీ కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు శశికళ. అధ్యక్షురాల్ని మనం అందరూ చూస్తుండగానే మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కూడా సూపర్ 6 గురించి ఎక్కడ దాఖలాలు కనపడలేదు. ఇప్పుడు మహిళలకి ఎన్నో షూరిటీలు ఇచ్చారు. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని గత 3 ఏళ్లుగా 2 ఏళ్లుగా అంటే ఎలక్షన్ జరగక ముందు నుంచి 2 ఏళ్లుగా ప్రతి నియోజకవర్గంలో ఇది స్టేట్ అంతా ప్రతి ఒక్క దగ్గర బ్యానర్లు వేసుకొని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలోన బ్యానర్లు వేసి మరి వాళ్ళు ఎలక్షన్ కి ముందుకు రావడం జరిగింది. అక్కడ 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు, ప్రతి మహిళలకి 1500 ఇస్తామని చెప్పారు. మళ్ళీ ప్రతి సంవత్సరము 5 లక్షల మందికి అంటే ఒక 5 ఏళ్లలో 25 లక్షల మందికి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. తర్వాత ఉద్యోగం ఇయ్యక పక్షంలో ఉద్యోగ భృతి అంటే వాళ్ళకి ప్రతి ఒక్క ఉద్యోగం రాని వాళ్ళకి ఉద్యోగ భృతి మీద నిరుద్యోగ భృతి మీద 3000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రతి ఇంట్లోన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున నీకు 15 అని సైకిల్లో ఎక్కి ప్రచారం చేసుకొని వచ్చి ఇది స్టేట్ అంతా తిరిగారు, రాష్ట్రం అంతా తిరిగారు. ఎక్కడ ఇటువంటి దాఖలాలు ఎక్కడా లేదు. ప్రతి రైతుకి 20,000 ఇస్తామని చెప్పారు. ఆ రైతు కూడా నట్టేట ముంచేశారు. ఈరోజు రైతుకు కూడా వచ్చిన పంటను కూడా గిట్టుబడి ధర లేకోకున్నట్లు కూడా ఈరోజు ఈ ఘోరంగా విఫలమైన కూటమి సర్కారును చూస్తున్నాం మనము. మరి ఇంకా పైపెచ్చు ఈ ప్రజలందరూ చూస్తున్నారు, మాకు ఇంకా సూపర్ 6 ఏమొస్తాయని ఇంకా చూస్తున్నారు. ఈ చూసే నేపథ్యంలో ఇప్పుడు 2.5 కోట్ల మంది 3 కోట్ల మంది మినిమం ఉంటే 1,32,00,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు ఓట్లేశారు. మరి మొన్న జరిగినటువంటి 2 డేస్ ముందు జరిగినటువంటి ఒక అధినేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ప్రజలకి మీరు ఎవరైనా కానీ ప్రత్యక్షంగానా కానీ పరోక్షంగా కానీ వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి కార్యకర్తలకి మీరు పని చేస్తే పాముకి పాలు పోసినట్లే అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది స్టేట్మెంట్ అనాలో మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి అని పిలవాలా, లేకపోతే టీడీపీకి మాత్రమే ముఖ్యమంత్రి అని పిలవాలా, లేకపోతే కూటమి ప్రభుత్వానికి మాత్రమే ముఖ్యమంత్రి అని పిలవాలా? ఈ వాక్యం ఎలా చెప్పాడనేది ఆయనే అసలు ప్రజలందరూ తలదించుకునే విధంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడు అంత పెద్ద సభలో. అదేవిధంగా మళ్ళీ హోమ్ మినిస్టర్ గారు మీ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది అనేసి మీ తరపున చాలా మంది మీడియా తను అడిగినప్పుడు ఒక సందర్భంలో అడిగినప్పుడు మేమేమైనా రెడ్ బుక్ రాజ్యాంగం మేము పాలించింటే రోడ్ల మీద వైఎస్ఆర్ వాళ్ళు కానీ జనం ఎవరు తిరిగే వాళ్ళు లేరు అని అంత హీనమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఒక పెద్ద జవాబారి స్థానంలో ఉండి కూడా మరి వీళ్ళు ప్రజలకి ఏం నేర్పిస్తున్నారా, మరి ప్రజలకి ఏం ఇస్తున్నారా? మరి ప్రజల్ని వీళ్ళ చూసి ధైర్యంగా ఉండాలా, లేకపోతే రేపొద్దున వైఎస్ఆర్ వాళ్ళకి ఒక మహిళ ఇట్లా వైఎస్ఆర్ వాళ్ళు మహిళ పోతుంటే ఆమె మీద దౌర్జన్యం కానీ అత్యాచారం జరుగుతుంటే అరే ఈమె వైఎస్ఆర్ మేము కాపాడకూడదు అనేసి ముందుకెళ్ళిపోతారా డిపార్ట్మెంట్ వాళ్ళు? ఇంత ఘోరంగా విఫలమైంది ఈరోజు. అదేవిధంగా ఏదైనా ఒక మహిళ కూడా ఒక కాలేజీలో కూడా లేకపోతే ఎక్కడైనా పోయినప్పుడు కూడా ఒక అమ్మాయి మీద ఒక అఘాయిత్యం జరిగినప్పుడు ఈమె వైఎస్ఆర్ ఈమెను మేము కాపాడకూడదని ముందుకెళ్ళిపోతారా? లేకపోతే ఎక్కడైనా మళ్ళీ ఇంకా వేరే సందర్భంలో ఒక ఇంట్లో నాకు దొంగతనమో ఇంకోటి ఏదో జరిగినప్పుడు వైఎస్ఆర్ వాళ్ళ ఇంట్లో దొంగతనమో లేకుంటే ఏదో ఇంకోటి జరిగినప్పుడు కూడా మరి వీళ్ళు వైఎస్ఆర్ ఇల్లు మేము కాపాడకూడదని ముందుకెళ్ళిపోతారా? మళ్ళీ ఈ ప్రజలకి ఈ రాష్ట్రానికి వీళ్ళు ఏమి సూచిస్తున్నారు?
మరి ఈ ప్రజల్ని ఎలా పాలిస్తామని చెప్పారు, ఏమి హామీలు ఇచ్చారు, ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లోనే వాళ్ళ బండారం అంతా బయటికి పడేసింది. ఒక ఇండిపెండెంట్ వ్యక్తి గెలుస్తున్నారు అంటే ఎంత 9 నెలలు 10 నెలల్లోనే ప్రజల మధ్యలో ఎంత వ్యతిరేకత వచ్చిందని మీ ద్వారా నేను ఆయనకు తెలుపుతున్నాను. ఈ కూటమి ఈ ప్రజలకి ఇలాగే వెళ్తే ఇప్పటికే 10 నెలలకే పతనమైపోయినాయి, సూపర్ 6 అన్ని పతనమైపోయినాయి. ఇంకా ముందు విజనరీ, నేను 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను విజనరీ అని చెప్పుకుంటున్నారు. ఆ విజనరీ మరి అలా ఎలా మాట్లాడాడో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఈరోజు సూపర్ 6 ఏమన్నా ఉన్నాయి కదా, ప్రతి ఒక్కటి ఫెయిల్ అయిన సందర్భము. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులకు మోసం జరిగింది, చిన్న పిల్లలకి మోసం జరిగింది, మహిళలకి మోసం జరిగింది, అదేవిధంగా యువకులకి మోసం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కానీ మేము ఇలా సక్సెస్ అయ్యామని ఒక్క దాంట్లో కూడా వాళ్ళు తల ఎత్తుకొని చెప్పలేరు. అదేవిధంగా ప్రతి రోజు పొద్దున్న లేస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో జగనన్న అలా చేశాడు, జగనన్న ఇలా చేశాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా జరిగింది ఇలా జరిగింది అంటారు. కానీ మా ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది, మా ప్రభుత్వంలో మేము ఇలా చేస్తామని తల ఎత్తుకొని ఒక్క లీడర్ కూడా చెప్పుకోని పరిస్థితి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు 30,000 మంది మాయమైపోయినారు, మహిళలు 30,000 మంది మా యూతులు మాయమైపోయినారని. 10 నెలలు అయింది సార్ వచ్చి, మరి 30,000 మందిలో ముగ్గురునన్నా తీసుకొని వచ్చారు ఆ కిందికి. ఈ రోజు రిటర్న్ తీసుకొని రాలేదు. ఈ రోజు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు మహిళల మీద, మళ్ళీ అదే విధంగా చిన్న పిల్లల మీద దౌర్జన్యము, సామూహిక అత్యాచారాలు, సామూహిక దౌర్జన్యాలు ఇలా జరుగుతూ ఉన్నాయి. మరి 30,000 మంది దేవుడికి ఎరుగు, 30,000 మందిని తీసుకురావడం దేవుడికి ఎరుగు. కానీ ఉండే మహిళల్ని ఈరోజు ధైర్యం కోల్పోతున్నారు. ఈరోజు ఒక పొలానికి పోతే ఒక ఒంటరి మహిళ పొలం పోకోకున్నట్లు ఉండే పరిస్థితి ఈరోజు ఏర్పడతా ఉంది. ఎక్కడ మహిళలకి ధైర్యం సాగడం లేదు తిరగడానికి. అదేవిధంగా ఏమి జరిగిందా ఏమి లేదనేది కూడా మేము కూడా ప్రశ్నిస్తున్నాము. ఈ ప్రశ్నించే గొంతును కూడా నొక్కాలని చూస్తున్నారు. ఎవరు ఎంతమందిని మీరు డైవర్షన్ పాలిటిక్స్ ఎలా చేస్తున్నారో వాళ్ళని లోపలికేసి వీళ్ళని లోపలికేసి ఈరోజు ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎంత వరకు ముందుకు పోతుందో తెలియదు సార్ మీకు. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఈరోజు మీడియా ఉంది. చిన్న పిల్లలు కూడా ఈరోజు పొద్దున్న లేస్తేనే ఈరోజు మీరు ఏం చేస్తున్నారు అనేది చూస్తూ ఉంది. డైవర్షన్ పాలిటిక్స్ తక్కువ చేసి ప్రజలకి మీరు హామీలు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్స్తే బాగుంటుందని ఈ సందర్భంగా మీ ద్వారా నేను చెప్పుకుంటున్నా ప్రభుత్వానికి. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.